నమస్కారం. ఈ వీడియోలో మీరు స్టోమా కేర్ విధానము మరియు బ్యాగ్ మార్చడానికి సూచనలు తెలుసుకొనగలరు. స్టోమా కొలిచే ప్లేట్, గాజ్ పీస్లు, గ్లౌస్, సిజర్స్ లేదా కత్తెర. ముందుగా పాత బ్యాగ్ మీద ఉన్న ప్లాస్టర్ని సెలైన్ లేదా శుభ్రమైన నీళ్లతో తడిపి బ్యాగ్ తీయండి. తీసేటప్పుడు బ్యాగ్ పట్టుకొని చర్మాన్ని కిందకి వత్తండి. సెలైన్తో తడిపిన గాజ్ పీస్తో పేగు మరియు చుట్టూ చర్మాన్ని శుభ్రపరచండి. ఒక ఎండు గాజ్ పీస్తో మొత్తం తడిని తుడిచేయండి. ఈ కొలిచే ప్లేట్ సహాయంతో మీ స్టోమా సైజ్ అంచనా వేయండి. మనం వేసే బ్యాగ్ స్టోమా లేదా పేగు కన్నా కొంచెం లూజ్గా ఉండాలి. తర్వాత ఈ బేస్ ప్లేట్ పైన ఆ కొలిచిన సైజ్ని ఒక పెన్ లేదా పెన్సిల్తో దిద్ది అవసరమైన సైజ్కి ప్లేట్ని కట్ చేసుకోవండి. ఈ లోపల స్టిక్కర్ని ఇలా తీయండి. తర్వాత ఈ పేస్ట్ని పేగు చుట్టూ వచ్చేలాగా ప్లేట్ మీద పెట్టుకోండి. మరొక్కసారి పేగు చుట్టూ తడిని తీయడానికి శుభ్రం చేయండి. ఇక్కడ తడి ఉంటే బ్యాగ్ సరిగ్గా అంటుకోదు మరియు త్వరగా ఊడిపోతుంది. ఈ పౌడర్ని చుట్టూ చర్మంపై వేసి ఇలా అద్దండి. తర్వాత ఇందాక తయారు చేసిన బేస్ ప్లేట్ ఇలా అంటించుకోండి. చుట్టూ ఉన్న స్టిక్కర్ని తీసేసి బాగా అంటించండి. బ్యాగ్ని బేస్ ప్లేట్ని ఒకే సైజ్ ఉన్నట్టుగా చెక్ చేసుకొని ఇలా ఒకదాని మీద ఇంకొకటి క్లిప్ లాగా అన్ని వైపులా ఒత్తి అంటించండి. ఈ బెల్ట్ని నడుము వెనక వేసుకొని బ్యాగ్కి ఇచ్చిన హుక్కి క్లిప్ చేయండి. బ్యాగ్ని ఖాళీ చేయు విధానం: కింద ఇచ్చిన స్టిక్కర్ని ఇలా ఇప్పి 3 సార్లు బ్యాగ్ని బయటికి తీయండి. బ్యాగ్ లోపల ఉన్న మూత్రము లేదా మలముని ఇలా బయటకి వదిలేసి బ్యాగ్ చివర భాగాన్ని ఒక గాజ్ పీస్తో శుభ్రం చేసుకోండి. మరలా బ్యాగ్ని 3 సార్లు లోపలికి మడత పెట్టి ఇచ్చిన స్టిక్కర్ ఒత్తి మూసివేయండి. ధన్యవాదములు. త్వరగా కోలుకోండి.